హలో, నేను పివి రెడ్డి మైండ్ కేర్ నుండి. ఇప్పుడు మనము సెన్సరీ ఇంటిగ్రేషన్లో సెన్సరీ యాక్టివిటీస్ ట్రైనింగ్ని ఏ విధంగా చేస్తాము అనేటువంటిది పిక్చరైజేషన్ ద్వారా తెలుసుకుందాము. సో ఇక్కడ మనకి ల్యాప్టాప్లో చూపించినటువంటి విధంగా మనకు సెన్సరీ రూమ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇది అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజెస్ అంటారండి. ఇది ఒక విధంగా హైపర్ యాక్టివిటీని, ఫిజికల్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం కోసం చెప్తారు. ఇది ఆర్మ్ విండ్ మిల్స్ అని అంటారు. అంటే చేతుల ద్వారా ఎక్సర్సైజెస్ ఎట్లా చేస్తారు, మజిల్ స్టిమ్యులేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది. ఇక్కడ టాస్ బీన్ బ్యాగ్ అని అంటున్నాము. ఈ బ్యాగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ క్యాచ్ ఆన్ స్టోల్ బ్యాగ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక బంతిని విసిరేసినప్పుడు దాన్ని క్యాచ్ పట్టి సో ఆ బ్యాగ్లో వేయటము, అలాగా ఇలా రకరకాల ప్రొసీజర్స్ వాడతాయి. కాకపోతే ఇది ఒక మోడల్ అని అన్నమాట. సో వాల్ పుషప్స్ అంటున్నా మీకు జనరల్గా అందరికీ తెలిసినటువంటిదే. సో స్ట్రెచెస్ లాగా దీన్ని ట్రైన్ చేస్తారు. సో వాల్ స్పిన్స్ అంటున్నా మనకు కాన్సన్ట్రేషన్, అటెన్షన్ పెరగడం కోసం మరొక యాక్టివిటీ అని అనమాట. సో ఒక ఇది కాకుండా వాల్కి ఒక 4-5 రకాల స్పిన్స్ని ఫిక్స్ చేసి వాటిని డిఫరెంట్ డైమెన్షన్స్లో తిప్పేటువంటి ప్రయత్నం చేస్తామని అనమాట. సో ఇది వచ్చింది ఏంటంటే బ్యాలెన్స్ బీమ్ అంటున్నాము. సో ఈ బ్యాలెన్స్ బీమ్ ఏంటంటే వాకింగ్ని డెవలప్ చేయడం కోసం అడుగులు జిగ్జాక్ లేకుండా ఒక సిస్టమిక్ వాక్ లాగా ఉండేటువంటి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. వెయిటెడ్ బ్లాంకెట్ అని అనుకుంటాం. ఇది కూడా ఏంటంటే బరువు ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఫాస్ట్ రన్నింగ్ మూమెంట్ అంటున్నాం. సో ఇది కూడా హైపర్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డాన్సింగ్ అంటున్నాం. సో డాన్సింగ్ కూడా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి శారీరక ఎనర్జీని వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్లో ట్రైన్ చేసి స్కిల్ఫుల్డ్ పర్సన్గా చేయడం అనేటువంటిది మన ఉద్దేశము అన్నమాట. ఇది బాల్ పిట్ అంటున్నాం. సో పిల్లల్లో ఎంతూసియాజం, క్యూరియాసిటీని పెంచడం కోసం ఈ బాల్ ఫిట్ యాక్టివిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. థెరపీ ఎక్సర్సైజెస్ అండి. ఇది బ్యాలెన్సింగ్ లాగా ఉంటుంది. బాడీలీ మూమెంట్స్ని కంట్రోల్ చేయడము కోసం